అందరికీ నమస్తే అండి. మన దేశానికి వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్. ఆసియా ఖండంలో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్. సో దీనికి మన రాష్ట్రంలో విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఈ నెల 28వ తేదీన గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ జరగబోతోంది. 2028 జూలై నాటికల్లా ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేసి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలి అనేది లక్ష్యం అన్నమాట. సో దీని ప్రత్యేకత ఏమిటంటే 1,35,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. నిజానికి అంటే గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో 2025 అక్టోబర్ 14వ తేదీన మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ఈ అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉంటాయండి. డేటా సెంటర్లో సబ్మరైన్ కేబుల్స్ ఉంటాయి, హై కెపాసిటీ ల్యాండింగ్ స్టేషన్లు ఉంటాయి, మెట్రో ఫైబర్ లైన్లు ఉంటాయి, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా దీనిలో ఏర్పాటు చేస్తారు. అలాగే డేటా సెంటర్ క్యాంపస్ నిర్మాణాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అంటే చాలా యూనిక్గా అసలు చూడడానికి అత్యద్భుతంగా ఉంటాయన్నమాట. లోపలికి వెళ్ళడానికే అదో కొత్త ప్రపంచంలో ఉంటుంది. ఆ స్థాయిలో దీన్ని నిర్మించబోతున్నారు. సెర్చ్, యూట్యూబ్, వర్క్ స్పేస్ వంటి గూగుల్ సేవలకు అనుగుణంగానే ఇది అదే స్థాయి ప్రమాణాలతో డేటా సెంటర్ నిర్వహించనున్నట్టు డిపిఆర్లో చాలా స్పష్టంగా పెట్టారనమాట. సో గూగుల్ డేటా సెంటర్ మనం డేటా స్టోర్ చేస్తాం కదా, మనం యూట్యూబ్లో వీడియో చేస్తాం. ఆ వీడియోని గూగుల్ యూట్యూబ్ వాళ్ళ సర్వర్లో స్టోర్ చేస్తుంది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం గూగుల్ ఫొటోస్ అండ్ యూట్యూబ్ వీడియోస్ సో ఇవన్నీ కూడా మన డేటా వాళ్ళు మెయింటైన్ చేయాలంటే వాళ్ళకు ఒక స్టోరేజ్ బ్యాంక్ కావాలి కదా, ఆ స్టోరేజ్ బ్యాంకే డేటా సెంటర్. అటువంటి డేటా సెంటర్ నిర్వహించాలి అంటే ఒక భారీ ఎత్తున ఒక అత్యున్నత ప్రమాణాలతో హై టెక్నాలజీతో కేబుల్స్ సర్వర్లు కావాలన్నమాట. సో ఆ డేటా సెంటర్ రాబోతోంది విశాఖపట్నానికి. నిజానికి దీనికి ఈ ప్రాజెక్టు కోసం 3 ప్రత్యేక ఎస్పీవీలను అదానీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఏర్పాటు చేసింది. అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎన్ ఎక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎన్ ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ ఇవన్నీ కూడా నోటిఫైడ్ భాగస్వామ్య సంస్థలుగా ఉన్నాయన్నమాట. సో రైడెన్ అనేది గూగుల్ అనుబంధ సంస్థ. రైడెన్కి ఇప్పుడు మనం చెప్పుకున్న సంస్థలన్నీ కూడా ఇండియాలో భాగస్వామ్య సంస్థలు. ఇవన్నీ కలిపి ఇంత భారీ పెట్టుబడితో గూగుల్లో విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టబోతున్నారు. దీనికోసం సో 3 చోట్ల పెడుతున్నారనమాట. ఒకటి వైజాగ్ హై పవర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్, ఇదేమో ముడసర్లోవా ఏరియా అండ్ అడవవరం ఏరియాల్లో 160 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అలాగే వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ అదేమో తర్లువాడ ప్రాంతంలో 266 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. అలాగే వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ ఇది అనకాపల్లి ప్రాంతంలో 174 ఎకరాల్లో నిర్మించబోతున్నారనమాట. సో ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలి అనేది ప్రభుత్వ టార్గెట్ అండ్ రైడెన్ సంస్థ కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో 2028 జూలై నాటికి నిర్మాణం పూర్తయి ఇక్కడ నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు మొదలవబోతున్నాయి. సో ఈ గూగుల్ డేటా సెంటర్ నుంచి ప్రపంచ దేశాలన్నింటికి కూడా కేబుల్స్ కనెక్టివిటీ ఉంటుంది. అది సముద్ర గర్భం ద్వారా ఇస్తారా, ఎలా ఇస్తారనేది దీనిలో డిపిఆర్లో చాలా క్లియర్గా ఇచ్చారనమాట. సో అది దేశంలో ఇంకెక్కడా లేదు కాబట్టి మేబీ కేంద్ర మంత్రులు కూడా దీనిలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే శంకుస్థాపన భూమి పూజ జరగబోతోంది. దీనికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో పాటు సంస్థకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరవుతారన్నమాట. సో మేబీ దీనికి ముందు రోజో ఆ తర్వాత రోజో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది మా క్రెడిటే, ఇది మేమే తీసుకొచ్చామని అంటారు. అది యాజ్ యూజువల్ జరిగేదే. ఎక్కడ ఏ మంచి జరిగినా సరే అది మా క్రెడిట్ అనుకోవడం అలవాటే. కానీ ఇది ముందే తెలుసుకోవాలి. గూగుల్ డేటా సెంటర్ అనేది ఒకవేళ అదానీ డేటా సెంటర్ అయితే అదానీ డేటా సెంటర్కి 2019 ఫిబ్రవరిలోనే భూమి పూజ జరిగింది. అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లతో వచ్చింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని తగ్గించి 20,000 కోట్లకు తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి శంకుస్థాపన చేశారు. సో ఇది ఒకవేళ వైసీపీ వాళ్ళు రేపు పొద్దున్న మీడియా ముందుకు వచ్చి ఇది మా క్రెడిట్, ఇది మేమే చేసాము అని చెప్పినా సరే మీరు నమ్మాలా వద్దంటే చాలా సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందే అదానీ డేటా సెంటర్ కోసం వైజాగ్లో నిర్మాణానికి
శంకుస్థాపన జరిగిందనేది మర్చిపోవద్దు. సో అందుకు ఇప్పుడు అదానీ అనేది ఇండియాలో పెట్టుబడులు పెట్టి గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో కలిపి భాగస్వామ్యంగా దీన్ని నిర్మిస్తున్నారన్నమాట భారీ పెట్టుబడితో. థ్యాంక్ యూ.